Hello all, I am Ajay Karnati. Recently CBSE 24-25 academic year కు గాను శాంపుల్ పేపర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ శాంపుల్ పేపర్స్ ని చూసి మనం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ని అండ్ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందో ఒక అండర్స్టాండింగ్ ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ శాంపుల్ పేపర్స్ లోని సైన్స్ పేపర్ లో ఉన్న ఫిజిక్స్ పోర్షన్ ని డీటెయిల్ గా సాల్వ్ చేసుకుందాం. This paper is solving by Ajay Karnati. If you want any detailed PDF of sample paper and as well as answer key, you can check out my description. So let us start our today's video. ఈ సైన్స్ పేపర్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13. In the following cases, a ray is incident on a concave mirror. In which case is the angle of incidence equal to 0? ఏ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక లైట్ రే అన్నది కాన్కేవ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. అలా ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద రే ఏదైతే ఉందో అది ఈ 4 కేసెస్లో దేనికి సంబంధించి ఈక్వల్ టు 0 అవుతుంది అని అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం ఆ 4 కేసెస్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ వచ్చేసి ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆప్షన్ బి వచ్చేసి ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ. ఆప్షన్ సి వచ్చేసి ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ. అండ్ ఫైనలీ ఆప్షన్ డి వచ్చేసి ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. ఈ రకంగా మనకు 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 4 ఆప్షన్స్ కి రే డయాగ్రామ్స్ ని గీసుకొని ఈ ఇన్సిడెంట్ రే మిర్రర్ మీద పడ్డప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది అని డీటెయిల్ గా చూద్దాం. అందులో ఫస్ట్ మనకు ఆప్షన్ ఏ వచ్చేసి ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మెజర్ చేయాలంటే నార్మల్ ని బేస్ చేసుకొని మెజర్ చేయాల్సి ఉంటుంది. అది ప్లేన్ మిర్రర్ అయినా, కాన్కేవ్ మిర్రర్ అయినా, కాన్వెక్స్ మిర్రర్ అయినా, ఈవెన్ లెన్సెస్ అయినా కూడా. ఇప్పుడు మనకు ఇక్కడ నార్మల్ అనేది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఈ లైట్ రే అనేది మిర్రర్ టచ్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కి టచ్ అవుతూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఒక లైన్ ని ఈ రకంగా డ్రా చేసుకున్నామంటే అది మనకు నార్మల్ అవుతుంది. ఇప్పుడు ఈ నార్మల్ కి అండ్ రే ఆఫ్ ఇన్సిడెన్స్ కి మధ్య ఉండే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అనేది మనకు 0 degrees ఏ కేసులో అవుతుంది అని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చేసరికి మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అనేది I is not equals to 0. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0. సో మన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. దీని తర్వాత మనం డైరెక్ట్గా ఆప్షన్ సికి వెళ్దాం. ఫస్ట్ ఈ ఆప్షన్ సిలో మనకి ఏం చెప్పారంటే ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ. లైట్ రే అనేది ఈ రకంగా ప్రిన్సిపల్ ఫోకస్ గుండా పాస్ అవుతూ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయింది అనుకుంటే ఇప్పుడు ఈ లైట్ రేకి అండ్ నార్మల్ కి మధ్య ఉండే యాంగిల్ ఏదైతే ఉందో ఈ కేసులో కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు దట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. ఇది మన ఆప్షన్ సి. దీని తర్వాత మనం ఆప్షన్ డి చూసామంటే ఇది మన మిర్రర్ అండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు మనకు ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్లీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. లైట్ రే అన్నది డైరెక్ట్ గా పోల్ మీద పడి రిఫ్లెక్ట్ అయింది అనుకుంటే ఈ రకంగా పడ్డప్పుడు ఈ లైట్ రేకి అండ్ నార్మల్ ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం నార్మల్ ఆఫ్ ద మిర్రర్ ఈ కేసులో వచ్చేసరికి మనం ప్రిన్సిపల్ యాక్సిస్ నే కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే అది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కంబైన్డ్ గా పాస్ అవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ యాక్ట్ లైక్ ఏ నార్మల్ ఇన్ దిస్ కేస్. సో ఇప్పుడు మనం ఈ యాంగిల్ ని చూసామంటే ఈ యాంగిల్ కూడా I is not equals to 0. ఇది మన ఆప్షన్ డి.
అండ్ దెన్ ఫైనల్లీ మనం ఇక్కడ ఆప్షన్ బి చూసామంటే a ray passing through the center of curvature and incident obliquely. లైట్ రే ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయ్యి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేసామంటే మన రే ఆఫ్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో ఆ రే ఆఫ్ ఇన్సిడెన్స్ నార్మల్ రెండు కూడా ఈ రకంగా ఒకే దగ్గర ఇన్సిడెంట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనం యాంగిల్ గాని అబ్జర్వ్ చేసామంటే ఈ టూ లైట్ రేస్ కూడా ప్యారలల్ లైన్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. సో యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ ప్యారలల్ లైన్స్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 0. సో ఈ రకంగా మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఒక రే ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయ్యి మిర్రర్ మీద కానీ లెన్స్ మీద కానీ పడ్డప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకు ఈక్వల్ టు 0 అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మాత్రమే కాదు, ఒకవేళ మనకు ఈ క్వశ్చన్ ని ఇంకా కాస్త ట్విస్ట్ చేసి అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 ఏ కండిషన్ లో అవుతుందని అడిగారు. బట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు 0 ఏ కండిషన్ లో అవుతుందని కూడా అడిగే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఆఫ్ మిర్రర్స్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 కానీ లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు 0 కానీ రెండు కూడా మనకు ఒకే సందర్భంలో అవడం జరుగుతుంది. సో మనకిచ్చే క్వశ్చన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు 0 ఏ సిచ్యువేషన్ లో ఛాన్స్ ఉంది అని అడిగారంటే మనకు బోత్ ఆప్షన్ బినే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రే ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయిందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు 0 యాజ్ వెల్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో ఈక్వల్ టు 0. ఇది మన 13th క్వశ్చన్ యొక్క ఆన్సర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 14. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద కలర్ ఆఫ్ రేస్ ఫర్ ఏ అండ్ బి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక రే డయాగ్రామ్ ఇచ్చారు విత్ ప్రిజం. ఈ రే డయాగ్రామ్ ని యూజ్ చేసి మనకు ఒక టాబ్లర్ కాలమ్ ఇచ్చారు, అందులోనే మనకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రే డయాగ్రామ్ ని చూసి మనం ఏ అండ్ బి అవి ఏ కలర్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రిజం లోకి వైట్ లైట్ ని ఇన్సిడెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రిజం లోకి వైట్ లైట్ ని ఇన్సిడెంట్ చేయడం వల్ల ఆ వైట్ లైట్ అన్నది ప్రిజం లోకి ఎంటర్ అయ్యాక అది డిఫరెంట్ కలర్స్ గా స్ప్లిట్ అయ్యి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఈ రకంగా వైట్ లైట్ అన్నది డిస్పర్స్ అయినప్పుడు మనకు 7 కలర్స్ గా ఈ రకంగా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అందులో మనం చూసామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ రకంగా వైట్ లైట్ అనేది స్ప్లిట్ అయినప్పుడు మనం ఈ కలర్స్ ని కానీ అబ్జర్వ్ చేసామంటే వైట్ లైట్ లో ఉండే వైలెట్ కలర్ నుండి రెడ్ కలర్ వరకు లైట్ యొక్క వేవ్ లెంత్ అన్నది పెరుగుతూ పోతుంది. అంటే మనకు వైలెట్ కి అతి తక్కువ వేవ్ లెంత్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇండిగో, తర్వాత బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ రకంగా వైట్ లైట్ యొక్క వేవ్ లెంత్ అన్నది వైలెట్ నుంచి రెడ్ కి వెళ్లే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది. వైలెట్ కి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్ కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ వేవ్ లెంత్ గురించి ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాం అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఈ వేవ్ లెంత్ ఒక కీ ఫ్యాక్టర్ అనమాట. సో మనకు రిఫ్రాక్షన్ ఏమవుతుందంటే సపోజ్ మనకు డిఫరెంట్ లైట్ రేస్ అన్నవి రిఫ్రాక్ట్ అయ్యాయి అనుకుంటే అందులో తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ రే ఏదైతే ఉందో అది ఎక్కువ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ద అదర్ హ్యాండ్ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ రే ఏదైతే ఉందో అది తక్కువ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం ఇక్కడ చూసినట్టు వైలెట్ లైట్ కి మనకు తక్కువ వేవ్ లెంత్ అనేది ఉండడం జరిగింది. సో మనకు అది ఎక్కువ బెండ్ అవ్వడం జరుగుతుంది, అంటే ఎక్కువ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ అదర్ హ్యాండ్ రెడ్ కలర్ లైట్ అన్నది మనకు ఎక్కువ వేవ్ లెంత్ తో ఉండడం జరుగుతుంది. సో అది మనకు తక్కువ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే తక్కువ బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది.
సో ఈ రకంగా మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేసామంటే రిఫ్రాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఈ డయాగ్రామ్ లో కానీ అబ్జర్వ్ చేసామంటే లైట్ రే ఏదైతే ఉందో అది తక్కువ బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరిగింది, అండ్ లైట్ బి ఏదైతే ఉందో అది ఎక్కువ బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి తక్కువ బెండ్ అయ్యే లైట్ వచ్చేసి రెడ్ కలర్, ఎందుకంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి. అలాగే ఎక్కువ బెండ్ అయ్యే లైట్ ఏదంటే వైలెట్ కలర్, ఎందుకంటే దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి. సో ఈ రెండింటిని సాటిస్ఫై చేసే ఆప్షన్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఆప్షన్ సి రెడ్ అండ్ వైలెట్. ఇది మన ఆన్సర్ ఫర్ 14th క్వశ్చన్. దీని తర్వాత మనం సాల్వ్ చేయబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 19. ఇది అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ మనకు అసర్షన్ ఏమి ఇచ్చారంటే a convex mirror always forms an image behind it and the image formed is virtual. Convex mirror always image ni behind the mirror form చేస్తుంది, and that too ఆ ఫామ్ చేసిన ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అని మనకు అసర్షన్ ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ రీజన్ ఏమి ఇచ్చారంటే according to the sign convention the focal length of the concave mirror is positive. According to sign convention the focal length of a convex mirror is positive. అంటే సైన్ కన్వెన్షన్ ప్రకారం మనకు ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అని ఇవ్వడం జరిగింది. రీజన్ ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు, కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఇమేజ్ బిహైండ్ ఇట్. అంటే మనకు కాన్వెక్స్ మిర్రర్ అనేది ఎప్పుడు వర్చువల్ ప్లేన్ లోనే ఇమేజ్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. వర్చువల్ ప్లేన్ అంటే ఈస్ నథింగ్ బట్ బిహైండ్ ద మిర్రర్. సో అసర్షన్ ఈస్ కరెక్ట్. దీనికి సంబంధించిన రీజన్ చూసామంటే అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అని ఇచ్చారు. అంటే మనకు సైన్ కన్వెన్షన్ అనేది అది మన కన్వెన్షన్ కోసం మనం క్రియేట్ చేసుకున్నది, కానీ ఈ సైన్ కన్వెన్షన్ కి అంటే ఇమేజ్ ఫార్మేషన్ కి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. ఎందుకంటే మనకు వచ్చిన ఇమేజ్ ను బట్టి మనం సైన్ కన్వెన్షన్ ని తీసుకుంటాం, కానీ మన సైన్ కన్వెన్షన్ బట్టి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరగదు. సో అసర్షన్ కరెక్టే ప్లస్ రీజన్ కూడా కరెక్టే, బట్ ఓన్లీ థింగ్ ఈస్ రీజన్ అనేది అసర్షన్ కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసామంటే both A and R true and R is not correct explanation of A. Option B is the correct answer for this question. అది మన 19th క్వశ్చన్ కి ఆన్సర్. దీని తర్వాత మనం సాల్వ్ చేయబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 24. The above figure shows the formation of an image by a lens shown by a thick line. Analyze the figure and answer the following questions. ఇక్కడ మనం చూసామంటే మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో మనకు థిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమేజ్ ఫార్మేషన్ ని డినోట్ చేస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు ఆన్సర్ చేయాలి. అందులో మనకు ఇవి క్వశ్చన్స్. అందులో మనకు క్వశ్చన్ ఏ ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లెన్స్ యూస్డ్. క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు, మనకు టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసిందే 2 లెన్సెస్, ఒకటి కాన్వెక్స్ లెన్స్ అండ్ ఒకటి కాన్కేవ్ లెన్స్. ఈ సిచ్యువేషన్ లో మనం 2 కేసెస్ ని కన్సిడర్ చేద్దాం. లెటస్ సే మనం ఇప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్ ని ఇక్కడ యూజ్ చేసాం అనుకుందాం. ఇదేం చేస్తుందంటే లైట్ ని ఆల్వేస్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే లైట్ ని టువర్డ్స్ ద ఫోకల్ పాయింట్ బెండ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఒక కాన్కేవ్ లెన్స్ ని ఇక్కడ యూజ్ చేసాం అనుకుందాం. ఈ లెన్స్ ఏం చేస్తుంది, ఆల్వేస్ లైట్ ని డైవర్జ్ చేస్తుంది. అంటే అవే టు ద ఫోకల్ పాయింట్ లైట్ ని త్రో చేయడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ డయాగ్రామ్లో కానీ మనం అబ్జర్వ్ చేసామంటే లైట్ అన్నది కన్వర్జ్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా లైట్ అనేది కన్వర్జ్ అయ్యే కండిషన్ ఓన్లీ మనకు కాన్వెక్స్ లెన్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు లెన్స్ ఏది యూజ్ చేశారని అడిగారంటే అది మన కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ మన క్వశ్చన్ బి ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్. సో ఇప్పుడు మనం ఈ బి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇక్కడ మన కాన్వెక్స్ లెన్స్ ఈ కండిషన్ లో ఇమేజ్ ఫార్మేషన్ ని ఎలా చేస్తుందో క్లియర్ గా రే డయాగ్రామ్ సహాయంతో ఇప్పుడు చూద్దాం. లెటర్ సే మన కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే ఇందాక మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఆబ్జెక్ట్ ని ప్రిన్సిపల్ ఫోకస్ కి అండ్ ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉంచడం జరిగింది. సో ఈ రకంగా ఆబ్జెక్ట్ ని బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ ఉంచామంటే ఆబ్జెక్ట్ ని మనం ఏ అండ్ బి తో డినోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకు కొన్ని మిలియన్ లైట్ రేస్ అనేవి ఇన్ఫైనైట్ నెంబర్ లో లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ మనకి ఇమేజ్ ఫార్మేషన్ కావాలంటే మినిమం 2 లైట్ రేస్ అనేది రిక్వైర్మెంట్. సో మనం 2 లైట్ రేస్ ని ఈ రకంగా కన్సిడర్ చేసామంటే ఫస్ట్ లైట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫాల్స్ ఆన్ ద కాన్వెక్స్ మిర్రర్ అండ్ రిఫ్రాక్ట్స్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. అండ్ సెకండ్ లైట్ రే వచ్చేసి passes directly through the optical center and because of this reason మనకి ఏమవుతుందంటే ఈ 2 లైట్ రేస్ అనేవి రియల్ ప్లేన్ లో ఎక్కడ మీట్ అవ్వడం జరగదు. ఈ కేసులో రియల్ ప్లేన్ ఏదంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ప్లేన్, ఎందుకంటే లెన్సెస్ కాబట్టి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 2 లైట్ రేస్ ని ఈ రకంగా వర్చువల్ ప్లేన్ లో ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఎక్స్టెండ్ చేసామంటే ఆ 2 లైట్ రేస్ అనేవి వర్చువల్ ప్లేన్ లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఈ రకంగా మీట్ అవుతాయి. అలా మీట్ అయ్యే పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఈ ఇమేజ్ ని మనం ఏ డాష్ అండ్ బి డాష్ తో డినోట్ చేయడం జరుగుతుంది ఈ రకంగా. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ మనకు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్, ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది చూసామంటే on the same side of the lens as object. మన లెన్స్ ఎట్ సైడ్ అయితే ఉంచామో అటు సైడ్ ఇమేజ్ కూడా ఫామ్ అవడం జరిగింది. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్, ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు క్వశ్చన్ బిలో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఏంటో కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ అనేది వర్చువల్ ప్లేన్ లో ఫామ్ అవడం జరిగింది. సో వర్చువల్ ఇమేజ్ అండ్ తలపైకి కాళ్ళు కిందకి లాగా ఫామ్ అవడం జరిగింది. సో ఎరెక్ట్ ఇమేజ్. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వచ్చేసి ఎన్లార్జ్డ్. ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే పెద్దదిగా ఉండడం వల్ల దీన్ని మనం ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ బి యొక్క ఆన్సర్. నెక్స్ట్ మనం సాల్వ్ చేయబోయేది క్వశ్చన్ సి. If the image is formed at a distance of 30 centimeters from the lens and the image is twice the size of the object, then where is the object placed? లెన్స్ అన్నది ఇమేజ్ ని 30 సెంటీమీటర్స్ అవతల ఫామ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ యొక్క సైజ్ అన్నది ట్వైస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఈ 2 కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అని ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం సొల్యూషన్ గివెన్ వాల్యూస్ రాసుకున్నామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ 2 వాల్యూస్. అవేంటంటే v ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 30 సెంటీమీటర్స్. తర్వాత m ఈక్వల్స్ టు 2. మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి మనకు 2 టైమ్స్ ట్వైస్ అని ఇచ్చారు. సో m ఈక్వల్ టు 2. అండ్ ఇక్కడ మనం చూసామంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ u. సో మనకు అనేది తెలుసు, we know that magnification for lenses is m equal to v by u.
ఇది మనం ఆల్రెడీ లైట్ చాప్టర్ డిస్కషన్లో క్లియర్గా చూసాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్సెస్ ఈస్ నథింగ్ బట్ m = v/u. దీని తర్వాత మనం క్వశ్చన్లో మనకి ఇచ్చిన వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ యూజింగ్ సైన్ కన్వెన్షన్. బేస్డ్ ఆన్ సైన్ కన్వెన్షన్ని మాత్రమే మనం వాల్యూస్ని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది లైట్ చాప్టర్లో. సో ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు వచ్చేది ఏంటంటే 2 = -30/u. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే ఇమేజ్ అన్నది వర్చువల్ ఇమేజ్ కాబట్టి, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫామ్ అయింది కాబట్టి మనకు ఇమేజ్ డిస్టెన్స్ అనేది నెగిటివ్లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ +2 ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇది ఎరెక్ట్ ఇమేజ్ కాబట్టి అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి మనకు m వాల్యూ అన్నది +2గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మనకు కావాల్సిన వాల్యూ u కాబట్టి uని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అండ్ 2ని రైట్ హ్యాండ్ సైడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు వచ్చేది u = -30/2, which is nothing but u = -15 centimeters. 2 1s 2 15s క్యాన్సిల్ అయ్యి మనకు 15 సెంటీమీటర్స్గా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ 15 సెంటీమీటర్స్. ఇక్కడ నెగిటివ్ సింబల్ ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే ఉంచాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మనకు ఇమేజ్ డిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బోత్ మనకు నెగిటివ్గానే రావడం జరుగుతుంది ఈ కేసులో మాత్రం. ఇది మన 24th క్వశ్చన్ యొక్క ఆన్సర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 25. The electric circuit in a cloth dryer contains two heaters X and Y in parallel. The above figure shows the circuit connected to a 230-volt power supply. When both switches are closed, the current in X is 3.5 ampere. అంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇదొక క్లాత్స్ డ్రయర్, లాండ్రీ డ్రయర్. మనకు ఫస్ట్ ఇయర్లో క్వశ్చన్ చూసాం కదా అలాంటిది. ఈ లాండ్రీ డ్రయర్ లేదా క్లాత్స్ డ్రయర్లో మనకు 2 హీటర్స్ ఎక్స్ అండ్ వైని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రకంగా ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్పారంటే ఈ లాండ్రీ డ్రయర్ అన్నది 230 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేశారు, ప్లస్ కరెంట్ త్రూ హీటర్ ఎక్స్ ఎంత ఇచ్చారంటే 3.5 యాంపియర్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు, ఈ 2 హీటర్స్ అన్నవి మనకు స్విచ్ ఆన్ పొజిషన్లో సర్క్యూట్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఇవి మనకి ఇచ్చిన 3 కండిషన్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 230 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేశారు. సెకండ్ ఏమి ఇచ్చారు, కరెంట్ అన్నది ఎక్స్ హీటర్ గుండా 3.5 యాంపియర్స్గా ఫ్లో అవుతుందని చెప్పడం జరిగింది. థర్డ్ ఏమి ఇచ్చారు, ఈ 2 హీటర్స్ అన్నవి స్విచ్ ఆన్ పొజిషన్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన 3 కండిషన్స్. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ ఎక్స్ అండ్ వై హీటర్స్ రెండు కూడా మనకు ప్యారలల్లో కనెక్ట్ చేయడం జరిగింది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అనలైజ్ ద సర్క్యూట్ గివెన్ అబోవ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అందులో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే క్యాలిక్యులేట్ ద పవర్ డెవలప్డ్ ఇన్ హీటర్ ఎక్స్. నెక్స్ట్ క్వశ్చన్, if the resistance of X is double that of Y, calculate the current in heater Y. ఇవి మనకి ఇచ్చిన 2 క్వశ్చన్స్. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ 1ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్, గివెన్ వాల్యూస్. గివెన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు ఫస్ట్ రాసుకుందాం. V = 230 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు 230 voltsగా ఇవ్వడం జరిగింది. అది మనకి ఇచ్చిన ఫస్ట్ వాల్యూ. దీని తర్వాత ద కరెంట్ ఇన్ హీటర్ ఎక్స్ ఈజ్ Ix = 3.5 ఆంపియర్. ఎక్స్ హీటర్లో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి 3.5 ఆంపియర్గా ఇవ్వడం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే P, పవర్ డెవలప్డ్ ఇన్
heater X. అది మనం కనుక్కోవాల్సిన ఫస్ట్ ప్రాబ్లం. We know that మనకు ఆల్రెడీ పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంది. అదేంటంటే P ఈక్వల్స్ టు VI, పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే సబ్స్టిట్యూట్ ద గివెన్ వాల్యూస్. సో మనకేమొస్తుంది, P ఈక్వల్స్ టు 230 ఇంటూ 3.5. సో ఈ రకంగా 230తో 3.5ని మనం మల్టిప్లై చేస్తే మనకు P ఈక్వల్స్ టు 805 వాట్స్ అని ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ 1కి ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మనకు సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ X ఈస్ డబుల్ దట్ ఆఫ్ Y, క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ హీటర్ Y. మనం X యొక్క రెసిస్టెన్స్ని Y కంటే డబుల్ చేశామంటే Yలో పాస్ అయ్యే కరెంట్ ఎంత అని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ రకంగా లెట్ us కన్సిడర్ Ry ఈక్వల్స్ టు R, అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద హీటర్ Y ఈక్వల్స్ టు R అనుకుందాం. తర్వాత Rx ఈక్వల్స్ టు 2R, రెసిస్టెన్స్ ఆఫ్ ద హీటర్ X అంటే డబల్ దాన్ Y కాబట్టి దీన్ని మనం 2R అనుకుందాం. ఇది మనకు క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్. మనకి ఇంకో వాల్యూ ఇచ్చారు. అదేంటి, ఈ రకంగా డబుల్ రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు హీటర్ X గుండా మనకు 3.5 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పారు. సో మనకు Ix ఈక్వల్స్ టు 3.5 ఆంపియర్ అని రాసుకోవాలి. తర్వాత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది Iy, అంటే కరెంట్ త్రూ Y హీటర్ లేదా Y రెసిస్టర్. సో ఈ డేటాను యూజ్ చేసి మనం ఫ్రమ్ ఓమ్స్ లాని మనము ఈ 2 హీటర్స్కి అప్లై చేసామంటే మనకేమొస్తుందంటే ఫర్ హీటర్ X Vx ఈక్వల్ టు Ix Rx, దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత ఫర్ హీటర్ Y సిమిలర్గా మనం Y కూడా అప్లై చేసామంటే Vy ఈక్వల్స్ టు Iy ఇంటూ Ry, దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే మనకి ఇచ్చిన కండిషన్ వచ్చేసరికి ఈ సర్క్యూట్ అనేది ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్ అన్నప్పుడు ఏమవుతుంది, Vx ఎంతైతే ఉంటుందో Vy కూడా అంతే ఉంటుంది. సో బట్ వీ నో దట్ ఇన్ ఎ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ప్యారలల్ కాంబినేషన్లో ఏమవుతుందంటే Vx ఈక్వల్స్ టు Vy ఈక్వల్స్ టు V, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది సేమ్గా ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం మన ఈక్వేషన్ 1 and 2లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకేమొస్తుందంటే ఫ్రమ్ 1 and 2 we get V ఈక్వల్స్ టు Vx ఈక్వల్స్ టు Ix Rx ఈక్వల్స్ టు Vy ఈక్వల్స్ టు Iy Ry. ఇక్కడ మనం ఏం చేయలేదు, 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ V. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ Ix Rxని అండ్ Iy Ryని ఈక్వేట్ చేద్దాం. ఈ రకంగా ఈక్వేట్ చేసినప్పుడు మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న Iyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకుంటే అది డినామినేటర్ అవుతుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న Rxని రైట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకున్నామంటే అది Ryకి డినామినేటర్ అవుతుంది. సో మనకేం వస్తుందంటే Ix డివైడెడ్ బై Iy ఈక్వల్స్ టు Ry డివైడెడ్ బై Rx. సో ఇప్పుడు మనం మనకి ఇచ్చిన డేటాని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకేమొస్తుందంటే Ix వాల్యూ 3.5 డివైడెడ్ బై Iy ఈక్వల్స్ టు R డివైడెడ్ బై 2R. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న RR గెట్ క్యాన్సిల్స్ అండ్ డినామినేటర్లో ఉన్న 2 ఏదైతే ఉందో అది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు 3.5 ఇంటూ 2 ఈక్వల్స్ టు Iy. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న Iy రైట్ హ్యాండ్ సైడ్లోకి వెళ్తుంది,
రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు మనకు IY ఈక్వల్స్ టు 7 amperes. ఇది మన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసామంటే హీటర్ వైలో మనకు 7 ఆంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 25 యొక్క ఆన్సర్. ఈ 25 క్వశ్చన్కి మనకు ఆర్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్ క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చారంటే 25B. The above figure shows two resistors X and Y connected in series to a battery. The power dissipated for this combination is P1. When those resistors are connected in parallel to the same battery, then the power dissipated is given by P2. Find out the ratio of P1 by P2. మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. అందులో 2 రెసిస్టర్స్ X అండ్ Y అని ఇవ్వడం జరిగింది. ఆ 2 రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ మనకి ఏమి ఇచ్చారంటే R అండ్ 2R. ఈ 2 రెసిస్టర్స్ని మనం ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు పవర్ అన్నది P1, తర్వాత ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు పవర్ అన్నది P2. ఈ రకంగా పవర్ P1 P2 అయినప్పుడు మనకు ఆ P1 by P2 రేషియో ఎంత అని అడగడం జరిగింది. ఇది మన క్వశ్చన్. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం గివెన్ వాల్యూస్ని రాసుకుందాం. గివెన్ వాల్యూస్: రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ X Rx ఈక్వల్ టు R. తర్వాత రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ Y Ry ఈక్వల్స్ టు 2R. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనకు పవర్కి ఒక ఫార్ములా అనేది ఉంది. యాక్చువల్గా 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మనకు సూట్ అయ్యే ఫార్ములా ఏంటంటే we know that పవర్ P ఈక్వల్స్ టు V²/2R. ఈ ఫార్ములానే మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పవర్కి యాక్చువల్గా ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఇది కాకుండా P ఈక్వల్ టు VA అని ఒకటి ఉంటుంది, P ఈక్వల్ టు I²R అనేది ఇంకొకటి ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఈ కేసులో అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములాని ఎందుకంటే మనకి ఈ ఫార్ములాలో మనకు R వాల్యూ ఉంది ప్లస్ V వాల్యూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు సేమ్ బ్యాటరీ కనెక్ట్ చేసాము అని చెప్పారు, ప్లస్ రెసిస్టర్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇచ్చిన డేటాకు ఈ ఫార్ములా అన్నది సరిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పవర్ ఫార్ములాని ఫస్ట్ మనం సిరీస్ కాంబినేషన్కి మోడిఫై చేద్దాం. ఫర్ సిరీస్ కాంబినేషన్ P1 ఈక్వల్స్ టు V²/2R1. ఇక్కడ V అంటే వోల్టేజ్, R1 అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ అంటే మనకి ఏమొస్తుందంటే R1 ఈక్వల్స్ టు R ప్లస్ 2R. ఇక్కడ R అంటే X యొక్క రెసిస్టెన్స్, 2R అంటే Y యొక్క రెసిస్టెన్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమొస్తుంది R1 ఈక్వల్స్ టు 3R. ఇప్పుడు ఈ 3R వాల్యూని మనం P1లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి ఏమొస్తుందంటే P1 ఈక్వల్స్ టు V²/3R. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత సేమ్ లైక్ దిస్ మనం P2 కూడా కనుక్కుందాం ఫర్ ప్యారలల్ కాంబినేషన్. ఫర్ ప్యారలల్ కాంబినేషన్ R2 ఈక్వల్స్ టు V²/R2. సో ఇక్కడ మనం R2 వాల్యూ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. అది ఇక్కడ కనుక్కున్నామంటే 1/R2 ఈక్వల్స్ టు 1/R ప్లస్ 1/2R. ఇది మన ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. 1/R1 ప్లస్ 1/R2 అలాగా. తర్వాత ఇక్కడ మనం 1/R2 ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే 2 + 1/2R. ఇక్కడ ఎల్సిఎం తీసుకొని మనం క్రాస్ మల్టిప్లై చేసామంటే మనకి ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ ఒక డైరెక్ట్ స్టెప్ వేసాను. సో మ్యాథమెటికల్గా
మీరు చాలా స్ట్రాంగ్ ఉన్న ఫీలింగ్. సో 1/R2 ఈక్వల్స్ టు 2 + 1 డివైడెడ్ బై 2R. ఎల్సిఎం తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 1/R2 ఈక్వల్స్ టు 3/2R. 2 + 1 3 డివైడెడ్ బై 2R ఎల్సిఎం అలాగే వచ్చేస్తుంది. తరువాత చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో 1/R ని క్యాలిక్యులేట్ చేస్తారు, బట్ దాన్ని రివర్స్ చేయకుండా వచ్చిన ఆన్సర్ని యాజ్ ఇట్ ఈజ్ గా సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం 1/R వాల్యూని కనుక్కుంటున్నాం ప్యారలల్ కాంబినేషన్లో. సో మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు దాన్ని రివర్స్ చేసి సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే R2 ఈక్వల్స్ టు 2R/3. ఇది యాక్చువల్గా మనం చేయాల్సింది. బట్ 90% ఫ్లోలో ఏం చేస్తారంటే 1/R వాల్యూని ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేస్తారు డైరెక్ట్గా. అది తప్పు. సో సేమ్ లైక్ దిస్ మనం ఈ R2 వాల్యూని P2లో సబ్స్టిట్యూట్ చేసామంటే P2 ఈక్వల్స్ టు V²/2R/3 ఇది మనకు వస్తుంది. తర్వాత ఇక్కడ P2లో మనకు డినామినేటర్ అనేది రావడం జరిగింది. సో దాన్ని మనం న్యూమరేటర్లో పంపించామంటే మనకేమొస్తుంది, P2 ఈక్వల్స్ టు 3V²/2R. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. దీని తర్వాత మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే P1/P2 వాల్యూని కనుక్కోమన్నారు. సో మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ 1 and 2 డివైడ్ చేస్తే P1 ఈక్వల్స్ టు V²/3R డివైడెడ్ బై P2 ఈక్వల్స్ టు 3V²/2R. ఈ రకంగా మనం డివైడ్ చేసామంటే ఇక్కడ V² క్యాన్సిల్ అయిపోతుంది, R క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్ అయినా 2 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది అండ్ 3 × 3 మల్టిప్లై అయిపోతుంది. సో P1/P2 ఈక్వల్స్ టు 2/3 × 3 వస్తుంది. సో P1/P2 ఈక్వల్స్ టు 2/3 × 3 ఈస్ 9. సో 2/9 ఈస్ అవర్ ఆన్సర్. సో ఈ రకంగా మనం బి క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. దీని తర్వాత మనం సాల్వ్ చేయబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 31. అందులో మనకి ఏబి అనే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏని సాల్వ్ చేద్దాం. What is the fundamental difference between hypermetropia and myopia in terms of the optical experience of a person? ఏం లేదు, మయోపియాకి హైపర్మెట్రోపియాకి మధ్య ఉండే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అని, అంటే బేసిక్ డిఫరెన్స్ ఏముంటుంది చూడడంలో అని క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్గా మనకు ఫండమెంటల్ డిఫరెన్స్ ఒక పాయింట్ రాస్తే చాలు, బట్ మనకు కొద్దిగా ఇన్డెప్త్ అండర్స్టాండ్ కోసం మనం మిగిలిన పాయింట్స్ని కూడా ఇక్కడ చూద్దాం. మయోపియా అండ్ హైపర్మెట్రోపియా డిఫరెన్సెస్. అందులో ఫస్ట్ వచ్చేసి a person with myopia can see nearby objects clearly but cannot see distant object distinctly. అంటే మయోపియా ఉన్న ఒక వ్యక్తి ఓన్లీ దగ్గరగా ఉన్న వాటిని మాత్రమే క్లియర్గా చూడగలడు, దూరంగా ఉన్న వాటిని చూడలేడు. అది మన ఫస్ట్ పాయింట్, డెఫినేషన్ ఫర్ మయోపియా. అండ్ హైపర్మెట్రోపియాలో వచ్చేసి a person with hypermetropia can see distant objects clearly but cannot see the nearby objects distinctly. Hypermetropia exact opposite for myopia. అంటే హైపర్మెట్రోపియాలో పర్సన్ అనేవాడు దూరంగా ఉన్న వాటిని క్లియర్గా చూడగలడు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేడు. అది హైపర్మెట్రోపియా. నెక్స్ట్, in a myopic eye the image of a distant object is formed in front of the retina. మయోపియాలో ఏమవుతుందంటే ఇమేజ్ ఫార్మేషన్ అన్నది రెటీనా కంటే ముందు ఏర్పడడం జరుగుతుంది. సో మయోపియా కండిషన్ అనేది ఏర్పడుతుంది. హైపర్మెట్రోపియాలో ఆపోజిట్. ఇన్ ఎ హైపర్మెట్రోపియక్ ఐ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ దట్ ఆఫ్ ది రెటీనా. రెటీనాకి బ్యాక్ సైడ్ లో ఇమేజ్ ఫార్మేషన్ అన్నది హైపర్మెట్రోపియాలో ఏర్పడడం జరుగుతుంది. అది మన సెకండ్ డిఫరెన్స్. థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ డిఫెక్ట్ మే అరైజ్ డ్యూ టు excessive curvature of the eyelids,
ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్. అంటే ఒక పర్సన్కి మయోపియా వచ్చిందంటే 2 కారణాల ద్వారా వచ్చిండొచ్చు. అందులో ఫస్ట్ ఏంటంటే ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్. అంటే మనకు కంటిలో ఉండే ఐలెన్స్ ఏదైతే ఉందో ఆ ఐలెన్స్ యొక్క కర్వేచర్ అనేది ఎక్సెసివ్ గా అయినప్పుడు మయోపియా కండిషన్ అనేది ఏర్పడుతుంది. ఎక్సెసివ్ అంటే పెరగడం. ఈ రకంగా పెరిగినప్పుడు మయోపియా అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా సెకండ్ సిమ్టమ్ ఏంటంటే ఎలాంగేషన్ ఆఫ్ ది ఐబాల్. మనకి ఇక్కడ కంటిలో ఉండే ఐబాల్ అంటే దాన్ని ఏమంటాం, ప్యూపిల్. ఆ ప్యూపిల్ సైజ్ పెరిగినప్పుడు, ఆ ప్యూపిల్ అన్నది ఎలాంగేట్ అయినప్పుడు కూడా మనకు మయోపియా అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఇవి 2 కండిషన్స్ ఫర్ మయోపియా. నెక్స్ట్ హైపర్మెట్రోపియాకి వచ్చామంటే ద డిఫెక్ట్ అరైజెస్ ఎయిదర్ బికాస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈస్ టూ లాంగ్ ఆర్ ద ఐబాల్ హ్యాస్ బికమ్ టూ స్మాల్. ఇక్కడ వచ్చేసి మనకు ఐలెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది పెరిగినప్పుడు మనకు హైపర్మెట్రోపియా ఏర్పడడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకో కారణం ఏంటంటే ఐబాల్ సైజ్ అన్నది చిన్నగా మారినప్పుడు కూడా హైపర్మెట్రోపియా అన్నది ఏర్పడడం జరుగుతుంది. ఇవి 2 కాజెస్ ఫర్ ఫార్మింగ్ హైపర్మెట్రోపియా. తర్వాత ఈ మయోపియాను ఎలా కరెక్ట్ చేయాలి? This defect can be corrected by using a concave lens of suitable power. కాన్కేవ్ లెన్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐ గ్లాసెస్ ని యూజ్ చేయడం ద్వారా మయోపియా కండిషన్ ని మనం ఓవర్కమ్ చేయవచ్చు. ఇది మయోపియాకి కరెక్షన్. అలాగే ఇక్కడ మనం హైపర్మెట్రోపియా కరెక్షన్ చూసామంటే దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ పవర్. మన ఐ లెన్స్ యొక్క పవర్ ని బట్టి హైపర్మెట్రోపియాలో కాన్వెక్స్ లెన్స్ తో చేసిన ఐ గ్లాసెస్ ని యూజ్ చేయడం ద్వారా దీన్ని ఓవర్కమ్ చేయవచ్చు. ఇది హైపర్మెట్రోపియాకి కరెక్షన్. ఈ రకంగా మనకు మయోపియాకి అండ్ హైపర్మెట్రోపియాకి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఓన్లీ ఫస్ట్ పాయింట్ మాత్రం రాస్తే చాలు మయోపియాకి అండ్ హైపర్మెట్రోపియాకి. బట్ ఓన్లీ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ మనం మిగిలిన పాయింట్స్ ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ 31 క్వశ్చన్ లో బి క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద డయాగ్రామ్ బిలో షోస్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ అన్ ఐ డిఫెక్ట్. అందులో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫెక్ట్ దట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిగర్? ఈ ఫిగర్ లో చూపించిన డిఫెక్ట్ ఏంటో మనం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? స్టేట్ 1 కాజ్ ఫర్ సచ్ ఎ డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఏర్పడడానికి మనం మినిమం ఒక రీజన్ ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్ ఇఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ కెన్ బి యూజ్డ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ని కరెక్ట్ చేయడానికి మనం సపోజ్ ఒక కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేసామంటే దాని రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఇక్కడ రాయాలి. సో డయాగ్రామ్ ఏమి ఇచ్చారంటే ఇది. ఈ డయాగ్రామ్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఇమేజ్ ఫార్మేషన్ అన్నది మనకు రెటీనా బ్యాక్ సైడ్ లో ఏర్పడడం జరిగింది. సో ఈ రకంగా రెటీనాకి బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫార్మేషన్ కనుక ఏర్పడితే దాన్ని మనం హైపర్మెట్రోపియా కండిషన్ అంటాం. సో మనకి బిలో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. అదేంటంటే ద డిఫెక్ట్ ఈస్ హైపర్మెట్రోపియా. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూసామంటే స్టేట్ 1 కాజ్ ఫర్ సచ్ ఎ డిఫెక్ట్. ఇందాక మనం చూసిన క్వశ్చన్ లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే మనకి యాక్చువల్గా హైపర్మెట్రోపియా వచ్చిందంటే దానికి 2 కాజెస్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ఇది ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈస్ టూ లాంగ్. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఐ లెన్స్ అంటే ఇది. ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్కువగా ఉన్న ఫోకల్ లెంత్ వల్ల మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది రెటీనాకి బ్యాక్ సైడ్ లో ఫామ్ అవడం జరుగుతుంది. సో దీని ఫలితంగా మనకు హైపర్మెట్రోపియా అనేది ఏర్పడుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి ఐబాల్ హ్యాస్ బికమ్ టూ స్మాల్. మన కంటిలో ఉండే ఐబాల్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్యూపిల్. ఆ ప్యూపిల్ అనేది మనకు చిన్నగా మారినప్పుడు కూడా హైపర్మెట్రోపియా అనే కండిషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ రకంగా మనకు 2 కాజెస్ అనేవి హైపర్మెట్రోపియాకి ఉండడం జరుగుతుంది. ఇది మన సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్.
తర్వాత మనం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసామంటే మనకి హైపర్మెట్రోపియా కండిషన్ లో కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయవచ్చా, ఒకవేళ యూజ్ చేస్తే ఎందుకు వాడాలి, ఒకవేళ చేయకపోతే ఎందుకు వాడకూడదు, మనం ఒక రీజన్ ఇవ్వాలి. అది మన థర్డ్ క్వశ్చన్. సో మనం యాక్చువల్గా లాస్ట్ ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్ లో చూడొచ్చు, హైపర్మెట్రోపియాకి మనం కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం, ఎందుకంటే అది లైట్ ని కన్వర్ట్ చేస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ మనకు కాన్కేవ్ లెన్స్ ని వాడచ్చా అని అడిగారు. వాడకూడదు, ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు లైట్ అనేది ఇంకా డైవర్జ్ అవుతుంది, ఇంకా దూరంగా జరిగిపోతుంది. సో దాని ఫలితంగా ఏమవుతుంది, ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఆల్రెడీ రెటీనాకి బ్యాక్ సైడ్ లో ఏర్పడడం జరుగుతుంది. ఈ కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయడం వల్ల ఆ ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళి ఫామ్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూపించినట్టుగా. సో మనం కాన్కేవ్ లెన్స్ ని హైపర్మెట్రోపియాకి యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే concave lens cannot be used to correct hypermetropia because concave lens will further diverge the light that leads the image to form further behind the retina. ఇది మన ఆన్సర్. అండ్ దీంతో మనకు క్వశ్చన్ నెంబర్ 31 అన్నది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే Question number 32. State the relation between the resistance R of a wire to the length and cross-sectioned area A. Use the mathematical symbols to arrive at the final formula. Mathematical symbols ni use chesi manam resistance of the conductor ki, length of the conductor ki and its area of cross-section ki madhya relation ni derive cheyali. సో ఇక్కడ కానీ మనం చూసామంటే లెటర్స్ ఇది ఒక కండక్టర్ అనుకుంటే, పీస్ ఆఫ్ వైర్ అనుకున్నాం అనుకోండి, అది సిలిండ్రికల్ షేప్ లో మనకు ఉండడం జరుగుతుంది యూజువల్ గా. ఇప్పుడు ఈ కండక్టర్ యొక్క లెంత్ ని మనం ఎల్ అనుకుందాం, అండ్ ఈ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ని మనం ఏ అనుకుందాం. ఇప్పుడు అకార్డింగ్ టు ద ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే the resistance of a uniform metallic conductor is directly proportional to its length and inversely proportional to the area of cross section A. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, సపోజ్ మనకు లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరిగింది అనుకుంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, అది ఫస్ట్ ఫ్యాక్టర్. ఇది ఎందుకంటే మనకు లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరిగినప్పుడు అందులో ఉండే మెటీరియల్ కూడా పెరగడం జరుగుతుంది. మెటీరియల్ ఈస్ నథింగ్ బట్ అందులో ఉండే చార్జెస్ కానీ లేకపోతే ఆటమ్స్ కానీ కౌంట్ పెరగడం జరుగుతుంది. ఈ మెటీరియల్ వచ్చేసి ఈ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆటమ్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రాన్ ఫ్లోని కండక్టర్ లో అపోజ్ చేస్తాయి. సో మనకు లెంత్ పెరిగే కొద్దీ ఈ అపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఆటమ్స్ కూడా పెరగడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా మనకు ఒకవేళ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ పెరిగిందనుకుంటే, అంటే కండక్టర్ మందంగా ఉందనుకుంటే, మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవడానికి ఎక్కువ స్పేస్ అనేది దొరకడం జరుగుతుంది. ఈ రకంగా ఎక్కువ స్పేస్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవడం వల్ల మనకు అపోజింగ్ నేచర్ ఆఫ్ దిస్ మెటీరియల్ అనేది తగ్గడం జరుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ రకంగా మనకు లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరిగిందంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ కూడా పెరుగుతుంది. ఇన్ ద అదర్ హ్యాండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ పెరిగిందంటే రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని మనం ఇప్పుడు మ్యాథమెటికల్ గా రాసామంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. దీన్ని మనం ఎక్స్ప్రెషన్ 1 అనుకుందాం. తర్వాత R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A, అంటే R అన్నది E కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది మన ఎక్స్ప్రెషన్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ని
కంబైనింగ్ 1 and 2 కలిపేసి రాసామంటే ఒకే ఎక్స్ప్రెషన్ లాగా మనకు వచ్చేది R is directly proportional to L/A. ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని కలిపి ఒకే దాంట్లోనే ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు మనం ఇదొక ఎక్స్ప్రెషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేం. ఎందుకంటే ఇది ఓన్లీ మనకు రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్ ని మాత్రమే ఇస్తుంది. బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలంటే మనం ఈక్వేషన్స్ ని మాత్రమే మ్యాథమెటికల్ గా యూజ్ చేయాలి. సో ఈ రకంగా మనం ఈ ఎక్స్ప్రెషన్ ని ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయాలంటే మనం ఇందాక చూసినట్టుగా ఈ ఎక్స్ప్రెషన్ లో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ కి బదులుగా మనం ఒక ఈక్వల్ టు సింబల్ ని యాడ్ చేసి దానికి సరిపోయే ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే R ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. ఇక్కడ మనం రోని అబ్జర్వ్ చేస్తే ఈ రోని మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ అంటాం. దీన్నే మనం రో ఈక్వల్ టు రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది మన ఫైనల్ ఈక్వేషన్ ఫర్ క్వశ్చన్ A, which is nothing but R equals to rho into L/A. దీని తర్వాత ఇప్పుడు మనం B క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. R equals to rho L/A. ఇది మనం ఆల్రెడీ ఇందాక చూసాం. ఇందులో రో అంటే ఏంటి? రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పైన వచ్చిన ఈక్వేషన్ లో మనం కొన్ని సబ్స్టిట్యూషన్స్ చేద్దాం. For A equals to 1 meter square and L equals to 1 meter. ఈ A ప్లేస్ లో 1 మీటర్ స్క్వేర్ ని అండ్ L ప్లేస్ లో 1 మీటర్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే we have R equals to rho into 1/1. ఈ రకంగా R equals to rho 1/1 అవడం వల్ల మనకు ఫైనల్ గా ఏమొస్తుంది? R ఈక్వల్స్ టు రో. అంటే రెసిస్టెన్స్ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 మీటర్ స్క్వేర్ అండ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ 1 మీటర్ అయినప్పుడు మనకు రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ విల్ బి ఈక్వల్ టు రెసిస్టివిటీ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 టర్మ్స్, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. Resistivity depends on the material, but resistance depends on dimensions. అంటే లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫైనల్ గా రెసిస్టివిటీ అంటే ఏంటో ఇప్పుడు ఒక చిన్న డెఫినేషన్ ద్వారా చూద్దాం. Hence resistivity is the resistance offered by a wire of length 1 meter having a cross-sectional area of 1 meter square. ఇది మన ఫైనల్ కంక్లూజన్ ఫర్ క్వశ్చన్ B in 32nd క్వశ్చన్. దీంతో మన 32nd క్వశ్చన్ అనేది ఫినిష్ అవుతుంది. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 33. Mona was doing an experiment with a magnetic compass and a straight current carrying wire. She observed that as she moved the compass away from the current carrying wire, the deflection of the compass needle reduced. ఇది మనకిచ్చిన సిచ్యువేషన్. ఇందులో మనకేమి ఇచ్చారంటే మోనా అనే ఒక అమ్మాయి మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ ని అండ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని యూజ్ చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తను ఒక అబ్జర్వేషన్ ని చేసింది. అదేంటంటే కంపాస్ నీడిల్ ని కరెంట్ క్యారింగ్ కండక్టర్ కి దూరంగా తీసుకుంటూ వెళ్లే కొద్దీ మ్యాగ్నెటిక్ కంపాస్ లో ఉండే డిఫ్లెక్షన్ అనేది తగ్గుతూ వెళ్ళడం జరిగింది. ఇది తన అబ్జర్వేషన్. దీన్ని బేస్ చేసుకొని మనకు 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదంటే ఇప్పుడు చూద్దాం. Explain why the deflection of the compass needle reduced as Mona moved away from the compass needle from the current carrying wire. ఈ రకంగా కంపాస్ నీడిల్ ని కరెంట్ క్యారింగ్ వైర్ కి దూరంగా తీసుకెళ్లేటప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్ లో డిఫ్లెక్షన్ అనేది ఎందుకు రెడ్యూస్ అయ్యింది అని మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, మనకి ఇక్కడ ఒక బ్యాటరీ ఇచ్చారు, కంపాస్ నీడిల్ ఇచ్చారు అండ్ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం కంపాస్ నీడిల్ని దూరంగా తీసుకెళ్లే కొద్దీ కంపాస్ నీడిల్లో ఉండే డిఫ్లెక్షన్ అనేది తగ్గుతూ వెళ్ళడం జరిగింది. అది ఎందుకు అని మనం ఇప్పుడు రాయాలి. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెట్ ఆర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, మనం దానికి ఎంత దూరంగా వెళ్తే దాని ఎఫెక్ట్ అనేది మన మీద అంత తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ టు ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కానీ లేకపోతే బార్ మ్యాగ్నెట్ కానీ లేకపోతే ఇంకో మ్యాగ్నెట్ కానీ, ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నవి కండక్టర్కి లేదా మ్యాగ్నెట్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్లో ఉంటాయి. అండ్ మనం ఈ కండక్టర్కి దూరంగా వెళ్ళే కొద్దీ వాటి యొక్క ఫ్లక్స్ డెన్సిటీ అన్నది తగ్గుతూ వెళ్తుంది. సో దీని కారణంగా ఈ అట్రాక్టివ్ పవర్ ఆఫ్ ది స్ట్రైట్ కండక్టర్ ఏదైతే ఉందో అది దూరం వెళ్ళే కొద్దీ తగ్గడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ కంపాస్ని మనం దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లే కొద్దీ ఈ అట్రాక్టివ్ పవర్ తగ్గడం వల్ల అందులో ఉండే మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ తక్కువ డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది దూరం వెళ్ళే కొద్దీ. ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. దీన్ని మనం రిటర్న్ ఫార్మాట్లో ఎలా రాయాలంటే a magnetic field strength is inversely proportional to the distance from the current carrying wire. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది దూరం పెరిగే కొద్దీ తగ్గుతుంది. Hence, when Mona moved the compass needle away from the current carrying wire, the magnetic effect was less on it. Hence, the deflection was less. సో ఈ రకంగా ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గడం వల్ల దూరం పెరిగే కొద్దీ మనం ఈ కంపాస్ నీడిల్ని దూరం తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ కంపాస్ నీడిల్ మీద యాక్ట్ అయ్యే అట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద కరెంట్ క్యారింగ్ వైర్ తగ్గుతూ వెళ్తుంది. సో దీని ఫలితంగా అందులో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది తగ్గుతుంది. ఇది మన క్వశ్చన్ ఏకి ఆన్సర్. దీని తర్వాత క్వశ్చన్ బి మనకి ఏమి ఇచ్చారంటే mention one thing that could have changed in the circuit of the wire that could increase the deflection of the magnetic needle. ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ ని పెంచడానికి ఒక వేని సజెస్ట్ చేయండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని మనం ఇంక్రీజ్ చేయడం ద్వారా మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేయవచ్చు. దీని ఫలితంగా మనకు కంపాస్ నీడిల్లో డిఫ్లెక్షన్ కూడా పెరగడం జరుగుతుంది. దీన్ని మనం ఇప్పుడు రిటర్న్ ఫార్మాట్ లో రాసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఇన్ ద వైర్. మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ నీడిల్ అన్నది మనం ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఫ్లో చేసే కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే కరెంట్ పెరిగితే మనకు డిఫ్లెక్షన్ కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా మోనా అనే అమ్మాయి ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని ఇంక్రీజ్ చేయడం ద్వారా మనకి మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ లో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ ని ఇంక్రీజ్ చేయవచ్చు. ఇది మన క్వశ్చన్ బి కి ఆన్సర్. నెక్స్ట్ మనకు థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్లెయిన్ విత్ ద రీజన్ what will be the direction of the magnetic field associated with the wire for the case described by the above figure. ఇందులో ఇచ్చిన ఫిగర్ ని బట్టి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడాలి. ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఈ సర్క్యూట్ డయాగ్రామే కాదు ఎలాంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినా కానీ రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది ఫస్ట్ మనం అది అబ్జర్వ్ చేయాలి. అదేలా అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు పాజిటివ్ టెర్మినల్ ఎటు సైడ్ అయితే ఉందో అటు సైడ్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అకార్డింగ్ టు దిస్ ఫిగర్ మనకు కరెంట్ అన్నది అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ టు ఇన్సైడ్ ఆఫ్ ద ప్లేన్ అంటే పై నుండి కిందికి ట్రావెల్ చేయడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం ఈ యారో మార్క్ని అబ్జర్వ్ చేయవచ్చు. కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఇలా స్టార్ట్ అయ్యి తర్వాత కిందకి ఈ రకంగా ఇంటూ ద ప్లేన్ ఆఫ్ పేపర్ ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అనుకుంటే మనకు ఒక రూల్ అనేది తెలుసు రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అదేంటంటే ఇదనమాట. మన రైట్ హ్యాండ్ యొక్క థంబ్ని ఈ రకంగా డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్కి ప్యారలల్గా ఉంచామంటే మన ఫింగర్స్ ఎటు సైడ్ అయితే చూపిస్తాయో అటు సైడ్కి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవ్వడం జరుగుతాయి. దీన్ని మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ కార్క్ రూల్ అంటాం. అకార్డింగ్ టు దిస్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ కార్క్ రూల్ మనం ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అబ్జర్వ్ చేస్తే అవి మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. థంబ్ని టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ని ఇలా పెట్టామంటే మన ఫింగర్స్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్వశ్చన్ సికి ఆన్సర్ రాస్తే ద బ్యాటరీ సజెస్ట్ దట్ ద కరెంట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద ప్లేన్ టు ద బాటమ్ ఆఫ్ ద ప్లేన్. Using the right hand thumb rule, we can say that the magnetic field will be clockwise. ఇందాక మనం చెప్పిందే ఇక్కడ రిటర్న్ ఫార్మాట్లో రాయడం జరిగింది. అండ్ ఈ రకంగా మనకు క్వశ్చన్ సి అన్నది ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 33 అన్నది ఫినిష్ అవుతుంది. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 36. ఇందులో మనకి ఏమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. The above circuit is a part of an electrical device. Use the information given in the question to calculate the following. మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో కొంత డేటా అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇది. ఫస్ట్ మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తంగా మనకు 4 రెసిస్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో 2 known రెసిస్టర్స్ అండ్ 2 unknown రెసిస్టర్స్. అందులో ఫస్ట్ ఇక్కడ మనం చూసామంటే R1 ఇచ్చారు, తర్వాత 4 ohm రెసిస్టర్ ఇచ్చారు, తర్వాత R2 ఇచ్చారు, అండ్ ఫైనల్లీ 2 ohm రెసిస్టర్ని ఇచ్చారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మన రెసిస్టర్స్కి 15 volts వోల్టేజ్ని కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా కనెక్ట్ చేయడం వల్ల మనకు ఫ్లో ఆఫ్ కరెంట్ వచ్చేసి 2 ampere లాగా ఫ్లో అవడం జరిగింది. ఇది మనకి ఇచ్చిన బేసిక్ డీటెయిల్స్. దీన్ని బేస్ చేసుకొని మనం మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అవేంటో చూద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 రెసిస్టర్ గుండా పోయే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ డయాగ్రామ్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ R2 రెసిస్టర్ అనేది ఎలా కనెక్ట్ చేయబడింది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు R2 రెసిస్టర్ అనేది 4 ohm రెసిస్టర్తో ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయబడింది. సో మనకి ఇక్కడ 4 ohm రెసిస్టర్లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే ఉంటుందో R2 రెసిస్టర్లో కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనం 4 ohm రెసిస్టర్కి సంబంధించిన పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కుంటే R2 పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వచ్చేస్తుంది. సో సొల్యూషన్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ the potential difference across 4 ohm resistor equal to the potential difference across R2 resistor. ఇందాక మనం చెప్పిందే. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు హెన్స్ ఫర్ ఫైండింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 4 ohm రెసిస్టర్ 4 ohm రెసిస్టర్కి సంబంధించిన రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామంటే ఫ్రమ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏంటి? V ఈక్వల్స్ టు IR. ఇప్పుడు ఈ ఓమ్స్ లాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే రిలేటెడ్ టు 4 ohm రెసిస్టర్ మనకేమొస్తుందంటే ఇక్కడ V అంటే మనకు తెలీదు,
అండ్ I అంటే ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ లో ఇవ్వడం జరిగింది. I ఈస్ నథింగ్ బట్ 1.5 ఆంపియర్ అండ్ R ఈస్ నథింగ్ బట్ 4 ohms. వీటిని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు వచ్చేది ఏంటి? V ఈక్వల్స్ టు 1.5 ఇంటూ 4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకేం వస్తుందంటే V ఈక్వల్స్ టు 6 volts. అంటే మనకి ఇక్కడ 4 ohm రెసిస్టర్ గుండా 6 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు R2 రెసిస్టర్ లో కూడా ఉండడం జరుగుతుంది. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మనం ఈ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేసామంటే మనకు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ R2. R2 యొక్క వాల్యూని కనుక్కోవాలి. R2 రెసిస్టెన్స్ ఎంత అని కనుక్కోవాలి. సొల్యూషన్: టోటల్ కరెంట్ త్రూ 4 ohm రెసిస్టర్ అండ్ R2 రెసిస్టర్స్ ఈస్ ఈక్వల్ టు 2 ఆంపియర్. ఈ డయాగ్రామ్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ వచ్చే 2 ఆంపియర్ కరెంట్ ఏదైతే ఉందో అది మనకు 2 వేస్ లో స్ప్లిట్ అయ్యి ట్రావెల్ అవడం జరిగింది. వన్ వే వచ్చేసి మనకు 1.5 ఆంపియర్, ఇంకొక వే వచ్చేసి ఇక్కడ R2 రెసిస్టర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్. సో మనం ఈ రెండు వేస్ యొక్క కరెంట్ ని యాడ్ చేసామంటే మనకి ఇక్కడ వచ్చే టోటల్ కరెంట్ కి ఈక్వల్ అవుతాయి. అదే మనం ఇక్కడ మెన్షన్ చేసింది. దీన్ని మనం మ్యాథమెటికల్ గా ఇప్పుడు రాసామంటే దట్ ఈస్ 2 ఆంపియర్ ఈక్వల్స్ టు 1.5 ఆంపియర్ ప్లస్ I2. ఇక్కడ I2 అంటే R2 రెసిస్టర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? I2 కనుక్కోవాలి కాబట్టి దెన్ I2 ఈక్వల్స్ టు 2 ఆంపియర్ మైనస్ 1.5 ఆంపియర్. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న 1.5 ఆంపియర్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి పంపడం జరిగింది. సో మనకు వచ్చే I2 వాల్యూ ఫైనల్ గా I2 ఈక్వల్స్ టు 0.5 ఆంపియర్. ఇది మన కరెంట్ త్రూ R2 రెసిస్టెన్స్. దీని తర్వాత మనం యాక్చువల్ గా కనుక్కోవాల్సింది ఏంటి? R2 వాల్యూ. R2 వాల్యూ కావాలంటే మనకేంటి? అకార్డింగ్ టు ద ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR. V వాల్యూ ఇందా కనుక్కున్నాం, I వాల్యూ ఇప్పుడు కనుక్కున్నాం. సో ఈ రెండింటిని యూజ్ చేసి R2 వాల్యూని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఫైండింగ్ R2 ఫ్రమ్ ఓమ్స్ లా V2 ఈక్వల్స్ టు I2 R2. ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లం లో కనుక్కుంది V2 విచ్ ఈస్ అక్రాస్ R2 అండ్ ఇప్పుడు కనుక్కుంది I2 వాల్యూ. ఈ రెండింటిని తెచ్చి మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందంటే 6 ఈక్వల్స్ టు 0.5 ఇంటూ R2. సేమ్ థింగ్ మనకు R2 వాల్యూ కావాలి కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న 0.5 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తే మనకు వచ్చేది R2 ఈక్వల్స్ టు 6/0.5. ఇప్పుడు 6/0.5 ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుంది? R2 ఈక్వల్స్ టు 12 ohms. ఇది మన సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. దీని తర్వాత ఇప్పుడు మనం మన థర్డ్ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ లో ఏమని ఇచ్చారు? వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ R1. ఇక్కడున్న R1 యొక్క రెసిస్టెన్స్ ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది ఓమ్స్ లానే. సో మనకు ఆల్రెడీ V ఈక్వల్స్ టు IR అని ఓమ్స్ లా తెలుసు. అందులో I వాల్యూ ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ V వాల్యూ. ఆ V వాల్యూని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్: ఫర్ ఫైండింగ్ R1 మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రమ్ ఓమ్స్ లా V1 ఈక్వల్స్ టు I1 R1. ఇందులో టు ఫైండ్ R1 మనకు కావాల్సింది R1 వాల్యూ కాబట్టి we know that V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. అంటే ఇక్కడ మన టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై బ్యాటరీ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ అట్ డిఫరెంట్ డివైజెస్. ఇక్కడ V అంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్, V1 అంటే మనం కనుక్కోవాల్సిన పొటెన్షియల్ డిఫరెన్స్,
V2 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 రెసిస్టెన్స్, V3 అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 ohm రెసిస్టర్. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే టోటల్ వోల్టేజ్ మనకి ఏమి ఇచ్చారంటే 12 volts. V1 అంటే మనకు తెలియదు, V2 అంటే ఇందాక మనం కనుక్కున్నాం, V3 అంటే కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. 12 ఈక్వల్స్ టు V1 ప్లస్ 6 ప్లస్ 2 ఇంటూ 2. ఇక్కడ 2 ఇంటూ 2 ఎందుకు వస్తుందంటే ఇక్కడ V3 అంటే 2 ohm రెసిస్టర్ దగ్గర ఉండే పొటెన్షియల్ డ్రాప్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం డైరెక్ట్గా ఓమ్స్లో అప్లై చేసామంటే V ఈక్వల్స్ టు IR కాబట్టి R ప్లేస్లో మనం 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం, I ప్లేస్లో మనం 2 ఆంపియర్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనకు 2 ఇంటూ 2 అవుతుంది V3 ప్లేస్లో. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది V1 కాబట్టి V1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళి సాల్వ్ చేసామంటే V1 ఈక్వల్స్ టు 12 minus 6 minus 2 into 2 is nothing but 4. ఇక్కడ ఏమవుతుందంటే V1 ఈక్వల్స్ టు ఈ 6 ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళిపోయి -6 అవుతుంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 2 into 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళి 4 అయిపోతుంది. సో ఈ రకంగా V1 ఈక్వల్స్ టు 12 minus 6 minus 4 అనేది అవడం జరుగుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే V1 ఈక్వల్స్ టు మనకు వచ్చేది 2 volts. 12 minus 6 is 6, 6 minus 4 is 2. సో ఇది మనకు వచ్చే V1 వాల్యూ. ఇప్పుడు మనకు V1 వాల్యూ ఉంది, I1 వాల్యూ ఉంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఓమ్స్ లాని యూజ్ చేసి ఫైనల్ ఆన్సర్ని కనుక్కోవాలి. అది ఎలా అంటే ఫ్రమ్ స్టార్ అంటే ఏంటి, V1 ఈక్వల్స్ టు I1 R1 ఇందాక మనం నేమ్ చేసాం. దాని ప్రకారం V1 ఈక్వల్స్ టు I1 R1 రాసుకుంటే V1 ఈక్వల్స్ టు I1 R1. V1 ఈక్వల్స్ టు 2 volts, I1 ఈక్వల్స్ టు 2 amperes అండ్ R1 యాస్టిజ్గా రాసేస్తాం. నెక్స్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మనకు వచ్చేది R1 ఈక్వల్స్ టు 2/2. 2/2 is nothing but 1. సో ఫైనల్ ఆన్సర్ R1 ఈక్వల్స్ టు 1 ohms. ఇది మన థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ B, 36లో ఉన్న B క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. As shown in the figure above, A and B are two lamps. Lamp A is rated at 12 volts 24 watts. Lamp B is rated at 6 volts. When lamp B operates on its rated voltage, the current in it is 3.0 amperes. The value of R1 and R2 are chosen so that both lamps operates at their rated voltages. Based on the information given, answer the following. ఇక్కడ మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ ఏ అండ్ బి అనేవి ప్యారలల్లో ఈ రకంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ రకంగా ప్యారలల్లో కనెక్ట్ చేయబడ్డప్పుడు ఆ ల్యాంప్స్ యొక్క డేటాను మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయవచ్చు, అవేంటంటే 2 రెసిస్టర్స్ ని ఈ ల్యాంప్స్ కి కనెక్ట్ చేయడం జరిగింది టు ఆపరేట్ దెమ్ ఆన్ దేర్ రేటెడ్ వోల్టేజ్, జస్ట్ లైక్ అవర్ స్టెబిలైజర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ డేటాని యూజ్ చేసి మనం కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ని సాల్వ్ చేయాలి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ ల్యాంప్ ఏ. ల్యాంప్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో టు సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్, గివెన్ వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ రాసుకున్నామంటే ఇందాక మనం ఇచ్చిన క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మన గివెన్ వాల్యూస్ వచ్చేసి VA ఈక్వల్స్ టు 12 volts. అంటే ఇక్కడ మనకు VA అంటే ఏంటంటే వోల్టేజ్ త్రూ ల్యాంప్ ఏ.
ఇందాక మనం చూసిన క్వశ్చన్లో చూసామంటే ల్యాంప్ ఏకి సంబంధించిన వోల్టేజ్ని 12 వోల్ట్స్ అని ఇవ్వడం జరిగింది. సో VA ఈక్వల్స్ టు 12 వోల్ట్స్. తర్వాత PA ఈక్వల్స్ టు 24 వాట్స్. పవర్ ఆఫ్ ల్యాంప్ ఏ కూడా ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ నథింగ్ బట్ 24 వాట్స్. అండ్ VB ఈక్వల్స్ టు 6 వోల్ట్స్. ఇది కూడా క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు స్పేస్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ స్లైడ్లో చూపించడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రివైజ్ ద వీడియో అండ్ యూ కెన్ చెక్అవుట్ ద వాల్యూస్ అగైన్. దీని తర్వాత IB ఈక్వల్స్ టు 3 amperes. కరెంట్ త్రూ B ల్యాంప్ వచ్చేసి మనకు 3 ఆంపియర్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 4 వాల్యూస్ని యూజ్ చేసి మనం కనుక్కోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద కరెంట్ ఇన్ ల్యాంప్ ఏ. అదేంటే ఇప్పుడు చూద్దాం. ఫైండింగ్ IA. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కరెంట్ త్రూ ల్యాంప్ ఏ. సో ఈ కరెంట్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ కొన్ని వాల్యూస్ తెలుసు ల్యాంప్ ఏ గురించి. అవేంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ పవర్. ఈ మూడింటికి సంబంధించి మనకు ఒక ఫార్ములా తెలుసు. అదేంటంటే we know that power A equals to IA into VA. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే PA is nothing but 24 watts equals to IA we don't know and VA is nothing but 12. నెక్స్ట్ స్టెప్లో ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 12ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మనకు వచ్చేది IA ఈక్వల్స్ టు 24 డివైడెడ్ బై 12. ఈ 24ని 12తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది IA ఈక్వల్స్ టు 2 amperes. 12 ones 12 twos. ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉండొచ్చు, బట్ ఆన్సర్స్ చూస్తే ఇంత చిన్నగా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే స్టేట్ అండ్ గివ్ రీజన్ ఫర్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్మీటర్. వోల్ట్మీటర్లో ఉండే రీడింగ్ ఎంత ఉంటుంది అండ్ ఆ రీడింగ్ అంతే ఉండడానికి రీజన్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పాలి. అది మన సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వోల్ట్మీటర్ అన్నది ప్యారలల్ విత్ ల్యాంప్ ఏ అండ్ ల్యాంప్ బి. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ల్యాంప్ ఏలో ఫ్లో అయ్యే వోల్టేజ్ లేదా ల్యాంప్ బిలో ఫ్లో అయ్యే వోల్టేజ్ని జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 2 ఆర్మ్స్ అనేవి ఉన్నాయి. ఆర్మ్ 1లో ల్యాంప్ ఏ ఉంది, ఆర్మ్ 2లో ల్యాంప్ బి ఉంది అండ్ R2 రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రకంగా మనం ఏదో ఒక ఆర్మ్లో ఉన్న వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ 2 ఆర్మ్స్ కూడా వోల్ట్మీటర్తో మనకు ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వోల్ట్మీటర్లో కూడా సేమ్ వోల్టేజ్ని చూపించడం జరుగుతుంది. దీన్నే ఇండైరెక్ట్గా కనుక్కోవడం అంటారు. సో ఆబ్వియస్గా మనం ఇందాక మనకిచ్చిన వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే VA వాల్యూ 12 volts అని ఆల్రెడీ మనకి ఇచ్చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. వోల్ట్మీటర్ రీడింగ్ విల్ బి 12 volts. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వోల్ట్మీటర్ రీడింగ్. The voltmeter reading is 12 volts. ఇప్పుడు దీని తర్వాత మనం దీనికి రీజన్ రాయాలి. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే మనకు బోత్ ల్యాంప్ ఏ అండ్ ల్యాంప్ బి ప్లస్ R2 రెసిస్టెన్స్ అనేవి ప్యారలల్ ఉండడం జరిగింది. అంటే ఆర్మ్ 1లో మనకు ల్యాంప్ ఏ ఇవ్వడం జరిగింది, ఆర్మ్ 2లో ల్యాంప్ బి అండ్ R2 ఇవ్వడం జరిగింది. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ఈ 2 ఆర్మ్స్ అన్నవి ప్యారలల్లో ఉన్నాయి. సో దీని ఫలితంగా మనకు ల్యాంప్ ఏలో ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో ల్యాంప్ బి ప్లస్ R2లో అంతే వోల్టేజ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వోల్ట్మీటర్ కూడా ఈ రెండింటికి ప్యారలల్లో కనెక్ట్ చేయడం వల్ల మనకు ఈ వోల్ట్మీటర్లో కూడా పైన ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో కింద కూడా అంతే వోల్టేజ్ ఉండడం జరుగుతుంది బికాస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్. సో దీనికి ఇప్పుడు మనం రీజన్ రాసామంటే సిన్స్ ల్యాంప్ ఏ అండ్ ల్యాంప్ బి R2 are in parallel, hence
the potential difference across the arm containing A equals to the potential difference across the arm containing B. పైన ఎంత పొటెన్షియల్ ఉంటుందో కింద కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. ఆర్మ్ ఏలో ఎంత ఉంటుందో ఆర్మ్ బిలో కూడా మనకు అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు వోల్ట్ మీటర్లో కూడా అదే రీడింగ్ని చూపించడం జరుగుతుంది. సో అవర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 12 volts. దీని తర్వాత ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ R2. R2 యొక్క రెసిస్టెన్స్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసామంటే గివెన్ వాల్యూస్ సేమ్. సో మనం ఏం చేస్తామంటే ఫర్ క్యాల్కులేటింగ్ R2 ఫ్రమ్ ఓమ్స్ లా V2 equals to I2 R2. V2 is nothing but potential difference across R2 resistance and దీన్ని మనం ఈక్వేషన్ స్టార్ అనుకుందాం. దీని తర్వాత ఇందాక మనం తీసుకున్న సేమ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే సిన్స్ ఆర్మ్ A and ఆర్మ్ B are connected in parallel. ఆర్మ్ A and ఆర్మ్ B అనేవి ప్యారలల్ లో కనెక్ట్ అవడం వల్ల total potential difference in arm A equal to total potential difference in arm B అలాగా అవడం జరుగుతుంది. which is nothing but total potential difference across arm A అంటే VA అవుతుంది. total potential difference across arm B అంటే VA plus V2 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్మ్ Bలో 2 డివైసెస్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి మనం ఈ రకంగా యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు VA 12 volts ఈక్వల్స్ టు VB6 ప్లస్ V2. మనకు కావాల్సింది V2 కాబట్టి V2ను ఒక పక్క ఉంచుకొని 6 అటు సైడ్ పంపిస్తే మనకు వచ్చేది V2 ఈక్వల్స్ టు 12 minus 6 volts అండ్ V2 ఈక్వల్స్ టు 6 volts. ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ R2. దీని తర్వాత మనకు కావాల్సిన ఇంకో వాల్యూ ఏంటంటే కరెంట్ త్రూ R2 రెసిస్టెన్స్. వోల్టేజ్ వచ్చింది, కరెంట్ కావాలి, ఆ రెండు ఉంటేనే మనం ఓమ్స్ లాని యూజ్ చేసి క్యాల్కులేట్ చేయగలం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ల్యాంప్ Bలో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో రెసిస్టెన్స్ 2లో కూడా అంతే కరెంటు ఫ్లో అవడం జరుగుతుంది. ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అండ్ మనకు ఆల్రెడీ గివెన్ వాల్యూస్ ఏమి ఇచ్చారంటే కరెంట్ త్రూ ల్యాంప్ B ఇచ్చారు, అది 3 ఆంపియర్ అని ఇవ్వడం జరిగింది. సో సేమ్ కరెంట్ మనకు R2లో కూడా ఫ్లో అవడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనం ఏం రాస్తామంటే సిన్స్ ఆర్మ్ B and R2 are connected in series, the same current from IB also flows from R2. ఇందాక మనం చెప్పిన పాయింటే ఇక్కడ రాయడం జరిగింది. హెన్స్ IB ఈక్వల్స్ టు I2 ఈక్వల్స్ టు 3 amperes. ఈ రకంగా మనకు I2 వాల్యూని కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి V2 వాల్యూ ఉంది అండ్ I2 వాల్యూ ఉంది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం స్టార్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు R2 వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రమ్ స్టార్ we get V2 equals to I2 R2. V2 వాల్యూ వచ్చేసి 6 equals to 3 into R2. ఇప్పుడు మనకు కావాల్సింది R2 వాల్యూ కాబట్టి 3 అటు సైడ్ పంపిస్తే మనకు వచ్చేది R2 equals to 6/3. 3 1s 3 2s. సో R2 equals to 2 ohms. ఇది మన థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. దీని తర్వాత ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద రెసిస్టెన్స్ R1. R1 యొక్క రెసిస్టెన్స్ ఏంటో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ క్యాలిక్యులేటింగ్ R1
ఇప్పుడు కూడా మనం ఓమ్స్ లా ఇక్కడ రాసుకుందాం. ఫ్రమ్ ఓమ్స్ లా V1 ఈక్వల్స్ టు I1 R1. దీన్ని మనం డబుల్ స్టార్ అనుకుందాం. తర్వాత ఈ డయాగ్రామ్ ని కానీ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసామంటే ఆర్మ్ ఏ అండ్ ఆర్మ్ బి ప్యారలల్ లో కనెక్ట్ అయ్యాయి. అలా కనెక్ట్ అయిన ఆర్మ్ ఏ అండ్ ఆర్మ్ బి టుగెదర్ R2 తో సిరీస్ లో కనెక్ట్ అయ్యాయి. ఫస్ట్ ఈ రెండు ప్యారలల్ లో కనెక్ట్ అయ్యాయి. తర్వాత ఈ ప్యారలల్ లో కనెక్ట్ అయిన కామన్ కనెక్షన్ ఏదైతే ఉందో అది మనకు R1 తో సిరీస్ లో కనెక్ట్ అయింది. సో అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని మనం వర్డ్స్ లో రాస్తే since arm A and B are connected in series with R1 resistor, same thing మనం రాసాం. The total current in arm A and B equals to the current passing through R1. ఈ 2 arms లో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క టోటల్ will be equal to the current that passes through R1 resistor. అది ఇక్కడ మన అబ్జర్వేషన్ based on our diagram data. Hence we get IA plus IB equals to I1. IA అంటే కరెంట్ త్రూ ఆర్మ్ 1 ప్లస్ IB అంటే కరెంట్ త్రూ ఆర్మ్ 2 ఈక్వల్స్ టు I1 అంటే కరెంట్ త్రూ R1. ఇందాక మనం కనుక్కున్న వాల్యూస్ లో IA కనుక్కున్నాం ఆల్రెడీ, ప్లస్ IB ఆల్రెడీ ఇచ్చేశారు, అండ్ I1 మనకు తెలీదు. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే IA మనకు వచ్చింది 2 amperes ప్లస్ 3 amperes ఇచ్చారు IBకి ఈక్వల్స్ టు I1. సో ఇక్కడ 2 plus 3 is nothing but 5. సో I1 ఈక్వల్స్ టు 5 ampere. ఇది మన కరెంట్ త్రూ R1 5 amperes వచ్చింది మనకు. దీని తర్వాత మనం ఇప్పుడు V1 క్యాలిక్యులేట్ చేద్దాం. V1 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 రెసిస్టర్. ఫర్ ఫైండింగ్ V1, ఈ V1 క్యాలిక్యులేట్ చేయాలంటే మనం టోటల్ సర్క్యూట్ డయాగ్రామ్ ని ఇక్కడ కన్సిడర్ చేయాలి. టోటల్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఏంటి, సింపుల్. మనకిచ్చిన బ్యాటరీ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉందో ఆ వోల్టేజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ అట్ డిఫరెంట్ డివైజెస్ ఇన్ ద సర్క్యూట్. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సర్క్యూట్ ఈక్వల్స్ టు sum of the potential drops at the different electric devices. అది మన బేసిక్ రూల్ ఇన్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏం లేదు, మనకు ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకుందాం. ఆ వాటర్ ట్యాంక్లో మనకు 100 లీటర్స్ పడతాయి అనుకుందాం. ఆ 100 లీటర్స్ వాటర్ ట్యాంక్ నుండి మనకు 4 వాటర్ క్యాన్స్ ఉన్నాయనుకుందాం. ఆ 4 కూడా మనకు ఒక దాంట్లో 25, ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 15, ఇంకో దాంట్లో 30 లీటర్స్ పడతాయి అనుకుంటే ఈ టోటల్ వాటర్ ట్యాంక్ 100 లీటర్స్ ఈక్వల్స్ టు ఈ సమ్ ఆఫ్ ది 4 వాటర్ క్యాన్స్. ఓకే, ఈ రకంగా మనం సేమ్ ఎగ్జాంపుల్ని ఇక్కడ అప్లై చేసామంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సర్క్యూట్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ అట్ ద డిఫరెంట్ డివైజెస్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, దీన్ని మనం ఇక్కడ వర్డ్స్ లో రాస్తే ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ద సర్క్యూట్. దాన్ని మనం మ్యాథమెటికల్ గా రాస్తే V ఈక్వల్స్ టు VA ప్లస్ V1. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మనం ఎందుకు VA మాత్రమే కన్సిడర్ చేసాం, ఎందుకు VB కానీ లేదా V2 కానీ కన్సిడర్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, VA ఈజ్ ప్యారలల్ విత్ VB అండ్ V2. సో మనం ఎయిదర్ VA అయినా తీసుకోవచ్చు, లేకపోతే V2 అయినా తీసుకోవచ్చు, లేదా VB అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆర్మ్ A అండ్ ఆర్మ్ B ఆర్ ఇన్ ప్యారలల్. ఎయిదర్ మనం VA అయినా తీసుకోవచ్చు, లేకపోతే VB ప్లస్ V2 అయినా తీసుకోవచ్చు.
రెండు వాల్యూస్ మనకు ఒకటే కాబట్టి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు V వాల్యూ ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే 15 volts అని ఇవ్వడం జరిగింది. అండ్ VA వాల్యూ ఆల్రెడీ ప్రాబ్లంలో 12 volts అని ఇచ్చారు, ప్లస్ V1 వాల్యూ మనకు తెలియదు. వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 15 volts ఈక్వల్స్ టు 12 volts ప్లస్ V1. అండ్ ఇందులో మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసి V1 కాబట్టి V1 ఒక సైడ్ పెట్టుకొని మిగతా వాల్యూస్ని అటు సైడ్ పంపిస్తే V1 ఈక్వల్స్ టు 15 volts మైనస్ 12 volts, which is nothing but V1 equals to 3 volts. సో ఇప్పుడు మనకు I1 ఆన్సర్ వచ్చేసింది, V1 ఆన్సర్ కూడా వచ్చేసింది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం వీటిని ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేసి R1 ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్రమ్ డబుల్ స్టార్ V1 ఈక్వల్స్ టు I1 R1. ఇక్కడ V1 అంటే మనకు ఆల్రెడీ ఇందాక అనుకున్నట్టు 3, I1 వచ్చేసరికి ఇంతకు ముందే కనుక్కున్నట్టు 5. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 3 ఈక్వల్స్ టు 5 ఇంటూ R1. మనకు కావాల్సిన R1 వాల్యూ కాబట్టి R1 ఈక్వల్స్ టు 3/5 అని రావడం జరుగుతుంది. తర్వాత దీన్ని మనం ఇప్పుడు డివైడ్ చేస్తే R1 ఈక్వల్స్ టు 0.6 ohms గా రావడం జరుగుతుంది. ఇది మన 4th క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ దీంతో మన 36 క్వశ్చన్లో B క్వశ్చన్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 39. The above image is a reflecting telescope. Reflecting telescopes revolutionized our ways of looking into the sky. They employ mirrors to gather and focus light. Rather than relying solely on lenses, as in their refracting counterparts, these telescopes utilize precisely shaped and polished mirrors to capture incoming light and reflect it to a focal point, where it forms an image for observation. అంటే ఇక్కడ క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చింది అయితే చాలా సింపుల్. యూజువల్గా టెలిస్కోప్స్ అన్నవి ఈ రకంగా ఉంటాయి. ప్రీవియస్గా మనం యూజ్ చేసే టెలిస్కోప్స్లో ఓన్లీ లెన్సెస్ని మాత్రమే యూజ్ చేసేవాళ్ళు టు మ్యాగ్నిఫై ద ఇమేజ్ ఆఫ్ స్టార్స్ అండ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. బట్ ఇక్కడ చూసామంటే ఇది కైండ్ ఆఫ్ మోడర్న్ టెలిస్కోప్స్. ఇందులో మనకు లెన్సెస్తో పాటు మిర్రర్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ మిర్రర్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే లైట్ని గ్యాదర్ చేయడానికి అండ్ ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేయడానికి. ఆ రకంగా ఫోకస్ అయిన లైట్ ఏదైతే ఉందో అది అబ్జర్వర్ దగ్గరికి వితౌట్ ఎనీ డిస్టార్షన్ రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఎక్కడో దూరంగా ఉన్న స్టార్ నుండి వచ్చే లైట్ అన్నది ఈ రకంగా టెలిస్కోప్ లోకి ఫస్ట్ ఎంటర్ అవుతుంది. ఈ రకంగా ఎంటర్ అయిన లైట్ వచ్చేసి మనకు స్ట్రైట్ గా ట్రావెల్ అవుతూ ఫైనల్ గా మనకు ఈ టెలిస్కోప్ ఎడ్జ్ లో ఉన్న కాన్కేవ్ మిర్రర్ మీద ఈ రకంగా పడడం జరుగుతుంది. ఈ రకంగా కాన్కేవ్ మిర్రర్ మీద పడ్డ లైట్ అన్నది రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మన ఫస్ట్ రూల్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. లైట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే విల్ మీట్ అట్ ద ఫోకల్ పాయింట్. అండ్ ఈ కేసులో ఆ 2 లైట్ రేస్ మీట్ అయ్యే ఫోకల్ పాయింట్ దగ్గర మనం ఒక ప్లేన్ మిర్రర్ ని ఈ రకంగా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ రకంగా మనం ఒక ప్లేన్ మిర్రర్ ని ఇక్కడ ఉంచడం వల్ల ఆ ప్లేన్ మిర్రర్ అన్నది ఈ ఇమేజ్ ని లేటరల్లీ ఇన్వర్ట్ చేయడం జరుగుతుంది టువర్డ్స్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. అండ్ ఇక్కడ చూసామంటే ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ లో అగైన్ మనం ఒక కాన్వెక్స్ లెన్స్ ని ఉంచడం జరిగింది టు మ్యాగ్నిఫై ద ఇమేజ్. అండ్ ఈ రకంగా మ్యాగ్నిఫై అయిన ఇమేజ్ వచ్చేసి మనకు డైరెక్ట్ గా కళ్ళల్లోకి చేరడం జరుగుతుంది. ఇది ఈ డయాగ్రామ్ యొక్క మీనింగ్. అండ్ ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ని యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, వాటిని సాల్వ్ చేయాలి.
వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ద స్టార్ ఈజ్ సీన్ బై ద అబ్జర్వర్ అట్ ద ఐపీస్. ఐపీస్ అంటే ఇది. ఈ ఐపీస్ దగ్గర మనకు ఎలాంటి ఇమేజ్ అన్నది కనిపిస్తుంది అబ్జర్వర్ కి అని ఫస్ట్ క్వశ్చన్ ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నవి మొత్తం వదిలేయండి, ఓన్లీ మనకి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ని మాత్రమే కన్సిడర్ చేయండి. ఈ రకంగా మనం కాన్వెక్స్ లెన్స్ గుండా ఫామ్ అయ్యే ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆల్వేస్ మనకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ లాగే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మనం వచ్చే ఆన్సర్ ఏంటంటే రియల్ ఇమేజ్. పైన ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయినా కింద మనకు కాన్వెక్స్ లెన్స్ ఉంది కాబట్టి మనకు అది ఫైనల్ గా రియల్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. అది మనం ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్. ఇక్కడ యాక్చువల్గా మనకు 2 మిర్రర్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఒకటి కాన్కేవ్ మిర్రర్ ఇక్కడ అండ్ ఒకటి ప్లేన్ మిర్రర్ ఇక్కడ. బట్ ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా ఏమడిగారంటే ఇమేజ్ ని రిఫ్లెక్ట్ చేయడానికి మేజర్ రోల్ ప్లే చేసే మిర్రర్ ఈ డయాగ్రామ్ లో ఏంటి అని అడిగారు. సో మన ఆన్సర్ వచ్చేసి కాన్కేవ్ మిర్రర్, ఈ మిర్రర్. సో మన ఆన్సర్ ఇది. ఓకే, ఇది మన మేజర్ రిఫ్లెక్టింగ్ మిర్రర్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఆన్సర్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, explain with a reason what kind of optical device that is used at the eyepiece. అంటే ఐపీస్ దగ్గర మనం యూజ్ చేసే ఆప్టికల్ డివైస్ ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. క్లియర్ గా మనం ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయవచ్చు. ఐపీస్ అంటే ఇది. ఇది కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది నథింగ్ బట్ అవర్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాం. ఈ లెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ ప్లేన్ మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయ్యే లైట్ మొత్తాన్ని ఫోకస్ చేసి మనకు రియల్ ఇమేజ్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనం కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేస్తే అది డైవర్జ్ అయ్యి మనకు డిమినిష్డ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది ప్లస్ వర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అలా ఫామ్ చేయడం వల్ల మనకు స్టార్ యొక్క లైటింగ్ అనేది క్లియర్ గా కనిపించదు. సో మనం యూజ్ చేసే లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్ అన్నది స్టార్ యొక్క లైట్ ని ఫోకస్ చేయాలి ప్లస్ మ్యాగ్నిఫై కూడా చేయాలి ఆ ఇమేజ్ ని. ఆ రెండు మనకు కాన్వెక్స్ లెన్స్ లో మాత్రమే సాటిస్ఫై అవుతాయి. సో ఈ కారణంగా మనం మన పర్పస్ కి కాన్వెక్స్ లెన్స్ ని ఇక్కడ ఐపీస్ లో యూజ్ చేయడం జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏ కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ అట్ ద ఐపీస్. కన్వర్జింగ్ లెన్స్ ని ఐపీస్ దగ్గర యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే టు కలెక్ట్ ద రేస్ ఫ్రమ్ ద ప్లేన్ మిర్రర్ అండ్ హెల్ప్ ద వ్యూవర్ టు సీ రియల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద స్టార్. దీని కారణంగా మనం కాన్వెక్స్ లెన్స్ ని ఐపీస్ లో యూజ్ చేస్తాం. కాన్వెక్స్ లెన్స్ is the answer and the reason is to focus and magnify and also to get real image of the star. ఇది మన థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్. దీని తర్వాత మనం ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్ ఇన్ ద టెలిస్కోప్. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్లేన్ మిర్రర్ ఏదైతే ఉందో దాని యొక్క రోల్ ఏంటి టెలిస్కోప్ లో అని అడగడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్లేన్ మిర్రర్ ఏంటంటే ఇక్కడ మనకు కాన్కేవ్ మిర్రర్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని లేటరల్లీ ఇన్వర్ట్ చేయడానికి ప్లేన్ మిర్రర్ ని వాడతాం. లేటరల్లీ ఇన్వర్ట్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ అవుతుంది. అది మన ఫస్ట్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్లేన్ మిర్రర్. సెకండ్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అది మనకు కిందికి రీడైరెక్ట్ అవ్వాలి. అలా రీడైరెక్ట్ అవ్వడానికి కూడా మనం ఈ ప్లేన్ మిర్రర్ ని యూజ్ చేస్తాం.
అండ్ ఇక్కడ రీడైరెక్ట్ అయిన ఇమేజ్ ఏదైతే ఉందో మనకి అది ఐపీస్ లో కాన్వెక్స్ లెన్స్ గుండా ట్రావెల్ అయ్యి రియల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి, కానీ నేను రియల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అంటున్నా. ఎందుకంటే ఇక్కడ ప్లేన్ మిర్రర్ లో అది ఆల్రెడీ లేటరల్లీ ఇన్వర్ట్ అయింది. ఆ లేటరల్లీ ఇన్వర్ట్ అయిన ఇమేజ్ ఏదైతే ఉందో అది ఐపీస్ దగ్గరకు వచ్చేసరికి అగైన్ రియల్ అండ్ ఇన్వర్ట్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇన్వర్షన్ ఆఫ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ ఎరెక్ట్ ఇమేజ్. సో మనకు వచ్చేది ఏంటంటే the plane mirror laterally inverts the image formed by the curved mirror and its position helps to direct the rays towards the eyepiece. ఇందాక మనం డిస్కస్ చేసుకుందే ఇక్కడ రాయడం జరిగింది. అండ్ ఇది మన 4th క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ దీంతో మన 39th క్వశ్చన్ కూడా ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకా మనకు క్వశ్చన్స్ ఏవి లేవు శాంపుల్ పేపర్లో. ఇదే మన లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్కూల్స్ లో బై దిస్ టైం సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అక్కడక్కడ కొన్ని స్కూల్స్ లో ఇంకా సిలబస్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. సో బై ఛాన్స్ ఈ వీడియో కనుక మీరు మీ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ముందే కనుక చూసారంటే మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిన సిలబస్ లో ఉన్న క్వశ్చన్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. బట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎంటైర్ సిలబస్ యూ కెన్ రీవిజిట్ అగైన్ అండ్ యూ కెన్ రీవాచ్ ద వీడియో ఫర్ యువర్ రిమైనింగ్ క్వశ్చన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అన్నవి కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ యూ కెన్ రివైజ్ ద వీడియో అగైన్ సో దట్ మన ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మీకు సెకండ్ అటెంప్ట్ లో అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసేటప్పుడు ఓన్లీ చూడడం కాకుండా పేపర్ పెన్ తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు కొన్ని ప్లేసెస్ లో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి. సో మీరు అదే సైమల్టేనియస్ గా నేను చెప్తున్నప్పుడు మీరు పేపర్లో రాసి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇవి నా సైడ్ నుండి మీకు కొన్ని సజెషన్స్. అండ్ దీంతో మనం ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. మన నెక్స్ట్ వీడియోస్లో మన రిమైనింగ్ పోర్షన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.